నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. ముందుగా మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నాటి మహిళ వేరు, నేటి మహిళ వేరు. ఎందుకు అని అంటే కనుక నాటి మహిళలందరికంటే కూడా ఈ జనరేషన్ ఉమెన్స్ ఎక్కువగా కూడా పురుషులందరికీ ధీటుగా అన్ని రంగాల్లో ముందుకెళ్తూ అన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అంటే పురుషుల కంటే మేమేం తక్కువ అని చెప్పేసి పురుషుల కంటే కూడా ఎక్కువగా మహిళలే అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అలాంటి ఒక అద్భుతమైన మహిళ మనతో పాటు ఉన్నారు. ఇప్పటి గెస్ట్ గురించి మనం చెప్పుకోవాలి అని అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎపిసోడ్ మొత్తం కూడా మనకి సరిపోదు. అసలు పురుషులందరికంటే మనం ఎందులో తక్కువ అని చెప్పేసి ఆవిడకి ఎన్నో టాలెంట్స్తోని ప్రూవ్ చేసుకుంటూ, జనరల్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏదో ఇయర్లీయో 6 months మనకి టైం పడుతుంది. బట్ పురుషులకి ఏ మాత్రం మనం తక్కువ కాదు అని చెప్పేసి ఎవ్రీడే కూడా తనను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఆవిడే ప్రొడ్యూసర్ కమ్, డైరెక్టర్ కమ్, ఆథర్ కమ్, ఎంటర్‌ప్రెన్యూర్ కమ్, బిజినెస్ ఉమెన్ కమ్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హరిత గోగినేని గారు. సో ఆవిడతోనే మాట్లాడి ఇంకా ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకున్న టాలెంట్లని నేను ఫస్ట్ బట్టి పట్టాల్సి వచ్చింది. ఎలా మేడం అన్నీ? అట్లేం లేదురా, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం కదా, అట్లాగే అంతే. సరే, జనరల్గా ఒకటి లేకపోతే రెండుకి మించి ఎక్కువ, ఒకటికి మించి ఎక్కువ ఉంటే మల్టీ టాలెంటెడ్ అంటారు. మీకు ఇంత పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టాలి? ఇంకా అన్ని మల్టీ కిందే వచ్చేస్తుంది ఆబ్వియస్గా. ఇంకా మల్టీ టాలెంటెడ్. ఓకే, అసలు జనరల్గా ఒక ఫీల్డ్లో ఉండి ఒక పనిని మేనేజ్ చేయాలంటేనే, ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాము, ఒక 8 to 9 hours వర్క్ చేయాలంటేనే ఇంట్లో పనులు మేనేజ్ చేసుకొని మనకున్న రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ షిఫ్ట్ చూసుకొని అసలు టైం 24 hours అనేది మనకు సరిపోదు, మాకే సరిపోదు. అలాంటిది మీరు ఇన్ని టాలెంట్లు పెట్టుకొని అసలు ఇవన్నీ మళ్ళీ కంప్లీట్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా మేనేజ్ చేస్తూ ఉంటారు, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అసలు ఎలా చేస్తున్నారు ఇదంతా? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను నేను. యాక్చువల్గా యాజ్ యూ సెడ్, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో యాక్చువల్గా ఈరోజు మనం ఎస్పెషల్లీ తను చెప్పినట్లు మహిళల గురించి మాట్లాడుకుంటున్నాము. సో అందులో నన్ను టార్గెట్ చేసి తను అడుగుతుంది కాబట్టి, సో ఇన్ఫర్మేషన్ అడుగుతుందా లేదా క్వశ్చన్స్ అడుగుతుందో తెలియదు. సరే, ఆన్సర్ అయితే చెప్పాలి. అయితే ఓకే. సో బేసికల్గా నాకు ఫస్ట్ నుంచి మల్టీ టాస్కింగ్ అలవాటు. వర్క్ చేస్తే హ్యాపీనెస్ అనేది నేను చూసా చిన్నప్పుడు. అంటే అందరి లైఫ్లో ఒక్కొక్కలాగా స్టార్ట్ అవుతుంది. సో నా లైఫ్ వేరేగా స్టార్ట్ అయింది. సో నాకు అప్పుడు పనే నేస్తంగా అయిపోయింది. సో అలాగ పనిలో పెరిగిన మనిషిని కాబట్టి, సో ఒక పని తర్వాత ఒక పని అలా మేనేజ్ చేయడం అలవాటు అయిపోయింది. నాకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది నేర్చుకోవటం నాకు ఇష్టం అనమాట. అలాగా ఒక్కటే కాకుండా మల్టిపుల్ ఫీల్డ్స్లోకి వెళ్ళటం, మల్టిపుల్ స్కిల్స్ అనేది నేర్చుకోవటం అనేది నాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో యాజ్ యూ సెడ్, బేసికల్గా మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తెలిస్తే మాత్రం వీ కెన్ బ్యాలెన్స్ ఫ్యూ థింగ్స్. అంటే మరీ ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ మేనేజ్ చేయలేకపోవచ్చు, కొన్ని చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చేసినట్లు. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత నుంచి దేనికి ఎంత టైం పెట్టుకోవాలి, ఏ పని చేయాలి అనేది మనం అలాట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇంకా నువ్వు ఇట్లా అంటున్నావు, నేనే చాలాసార్లు ఖాళీగా ఉన్నానని ఫీల్ అయ్యే రోజులు కూడా ఉంటుంది. మీరే ఖాళీగా అంటే మేమేం ఫీల్ అవ్వాలి మరి? అంటే ఇక్కడ 2 things. మేబీ ఐఎమ్ బ్లెస్డ్. అంటే నేనేం చేస్తానంటే వర్క్ క్విక్గా చేసేస్తాను, అంటే చాలా ఫాస్ట్గా చేస్తాను. బేసికల్గా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక 10 resource వర్క్ నేను చాలా అర్లీగా కూడా కంప్లీట్ చేసే కెపాసిటీ ఉంది. అంటే దట్ ఈస్ బ్లెస్సింగ్ అనమాట, నాదేం లేదు, అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు. సో కాబట్టి ఎప్పుడైతే నేను ఒక పని అంత సునాయాసంగా అర్థం చేసుకొని తొందరగా ఫినిష్ చేస్తానో నాకు చాలా టైం మిగులుతుంది. సో అంటే ఇప్పుడు బేసికల్గా అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు, అందరి క్యాపబిలిటీస్ ఒకేలాగా. ఇప్పుడు నువ్వు ఒక పని ఫర్ ఎగ్జాంపుల్ 10 hours చేస్తావంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే పని నేను 2 hours చేస్తా. దట్ ఈస్ వేర్ ఐ స్టాండ్ అవుట్. అంతే, అక్కడ నేను టైం సేవ్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఈ రకంగా మీకు రోజులో 24 గంటలు మాత్రమే సరిపోతుంది. ఇలాగా మేము పని చేయాలంటే మాకు రోజుకి 48 గంటలు కావాలి. ఓకే, ఫస్ట్ మీ ఒక్కొక్క టాలెంట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. సో రియల్ ఎస్టేట్ అనగానే పురుషులే మగవాళ్ళే రావడానికి భయపడుతూ ఉంటారు. అసలు మేము నెగలగలుగుతామా లేదా, అవుతుందా లేదా మాతోని అని చెప్పి అది చూస్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. బట్ ఒక మహిళ అయ్యుండి మీరు వాళ్ళకి ధీటుగా ఫస్ట్ ఒక కష్టమైన రంగంలోనే ఎంట్రీ ఇచ్చారు. అసలు దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
బేసికల్గా ఇంతకుముందు కూడా మగవాళ్ళతో పోటీగా అన్నాం, మళ్ళీ మగవాళ్ళ టాపిక్ వచ్చింది. మగవాళ్ళు ఫీల్ అవ్వకూడదు, నేను ఎవరు మగవాళ్ళకి పోటీగా పనిచేయట్లేదు బేసికల్గా. యాక్చువల్గా చెప్తున్నాను, నేను బిఫోర్ రియల్ ఎస్టేట్ ఐటీలో ఉండే. సో ఐ వాజ్ ఇన్ టు ఐటీ బేసికల్గా. దానికి ముందు దెర్ వర్ వెరీ స్మాల్ డిఫరెంట్ జాబ్స్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్కి వచ్చి 10 years. బిఫోర్ దట్ మెజారిటీ నేను ఐటీలో ఉన్నా. సో యాజ్ యూ సెట్, నేనేమని బిలీవ్ చేస్తానంటే ఒక పనికి జెండర్ బేస్డ్ ఉంటుందని నాకు తెలియదు. అంటే ఆడ మగ అనే వ్యత్యాసం ఉంటుందని నాకు తెలియదు బేసికల్గా. సో నాకు చేయాలనిపిస్తే చేసేస్తాను. సో రియల్ ఎస్టేట్లోకి రావడానికి ఫస్ట్ రీజను బేసికల్గా నిజంగా చెప్పాలి అంటే అప్పుడు 1 or 2 ఉన్నారు ఫీల్డ్లో నేను వచ్చినప్పుడు. 2014లో వచ్చినా నేను రియల్ ఎస్టేట్కి. ఐటీ నుంచి యుఎస్ నుంచి రిటర్న్ అయినాక ఒక అన్న కంపెనీలో అడిగారని చెప్పేసి నాకున్ని అన్నీ వదిలేసి రియల్ ఎస్టేట్లోకి వచ్చేసిన అనమాట. అంతే, అలాగే ఉంటాయి నా అన్నీ కూడా. నాకు నచ్చితే వెళ్ళిపోతా, చేసేస్తాను. బట్ ఐ స్టడీ, రూట్స్ నుంచి స్టడీ చేసే వెళ్తా. అలా అని చెప్పి వేగ్గా వెళ్ళ స్లేపర్ నేను చేయలేను. అప్పుడు ఒక్కళ్ళిద్దరు పేర్లు మాత్రమే నాకు తెలుసు రియల్ ఎస్టేట్లో. నువ్వు అన్నట్టు నిజంగానే అమ్మాయిలు తక్కువ ఎందుకు ఉంటారంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి, సైట్స్ తిరగాలి. జనరల్గా అమ్మాయిలు అనేసరికి కొంచెం సున్నితంగా పెంచుకుంటారు కాబట్టి అలాంటి రంగంలోకి వెళ్తానికి ఇబ్బంది అవుతారు తప్ప ఆడ మగ అని నాకు ఉంటుంది అనేది అయితే నాకైతే తెలీదు. మేబీ వెరీ హెవీ లిఫ్టింగ్ ఐటమ్స్ దగ్గర మేబీ డిఫరెన్స్ ఉంటుంది జెండర్ తప్ప, మిగతా దేనికి ఉండదని నేను బిలీవ్ చేస్తాను. అప్పుడు ఆయన గురించి నేను ఈ ఫీల్డ్కి వచ్చా. నాకేదో ఇంట్రెస్ట్ ఉండో లేదో మనీ సంపాదించాలనో కూడా నేను రాలేదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ హెల్ప్, సపోర్ట్ చేయాలని బ్లైండ్గా వచ్చేసాను నేను యాక్చువల్గా. సో వచ్చినప్పుడైతే మాత్రం నిజంగా నువ్వు చెప్పినట్లయితే ఎక్కువ మెన్ మెజారిటీ, ఐ థింక్ 99% మెన్నే ఉన్నారు అప్పుడు నేను వచ్చినప్పుడు. సో ఇంకా వచ్చాను అంటే ఆ వర్క్ లాగానే చేసుకుంటా, ఇంకా నాకు ఇంకా అసలు ఏది కనపడదు అనమాట. బట్ ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ షార్ట్ టైం. ఓకే. సో రియల్ ఎస్టేటే కాకుండా తర్వాత మీరు మూవీ ఫీల్డ్కి వచ్చారు, ప్రొడ్యూసింగ్ చేశారు, మళ్ళీ డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్ గురించి అంటే ఉమెన్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా ఫస్ట్ మనకి చూసిన నేమ్ నందిని గారు. సో అసలు ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఉమెన్ అనేది చాలా తక్కువ. సో అలాంటి అండ్ ఇండస్ట్రీకి రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇండస్ట్రీలో ఎవరన్నా గొప్ప నేమ్ ఉన్న వాళ్ళు ఎవరు చూసినా బ్యాక్ సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ సపోర్ట్తోనే వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళు ఉమెన్ అయినా కూడా. చాలా ఫెమిలియర్ ఫేసెస్ మనకి. బట్ మీరు ఏ సపోర్ట్ లేకుండా ఒక అంత పెద్ద ఇండస్ట్రీలోకి భయం లేకుండా అసలు ఎలా అడుగు పెట్టారు? ఆల్రెడీ మీరు ఒక రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రంగమే అని చెప్పుకోవాలి. సో దాన్ని ఎదుర్కొన్నారంటే ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్. బట్ ఇది డిఫరెంట్ ఫీల్డ్. సో దాని నుంచి దీనికి ఎలా? యాక్చువల్గా యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు చెప్పినట్లే నేను నా హస్బెండ్ గురించి ఇండస్ట్రీకి రావడం జరిగింది. తనకి డైరెక్టర్ అవ్వాలనే ప్యాషన్ ఉంది. వెన్ కాలేజ్ డేస్ నుంచి తనకి ఒకటే ప్యాషన్, డైరెక్టర్ అవ్వాలి. ఇంకా వేరే గోల్ ఏం లేదు తనకి. నాకన్నా 4-5 ఉంటాయి. అంటే ఆయన కాలేజ్ డేస్ నుంచి కోరుకుంది, బట్ ఇక్కడే పరిచయం లేదు. ఆఫ్టర్ కాలేజే పరిచయం. లవ్ మ్యారేజ్. అయ్యో అట్లేం లేదు. సో తన గురించి ఇండస్ట్రీకి వచ్చా. మెజారిటీ పీపుల్ నోస్ ఇట్. అంటే రైటర్ అంటే ఇట్లా ఇలా రాస్తారు, నువ్వు స్క్రీన్ ప్లే ఇవన్నీ చెప్తున్నావు, ఇదంతా ఇదని తను నాకు చెప్పే వరకు కూడా అసలు డైరెక్టర్ అంటే ఇది అని కూడా నాకు తెలియదు. సో దట్ వాజ్ వెరీ స్ట్రేంజ్ అనమాట. అంటే నేను ఎప్పుడు రాకూడదు అనుకున్న ఫీల్డ్ ఇది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తను గురించి నేను వృత్తిలాగా తీసుకొని మాత్రమే వచ్చాను తప్ప నాకు ప్యాషన్ కానీ డ్రీమ్ కానీ అసలు కోరిక కానీ రావాలి అన్న ఎటువంటి ఏది లేదు నాకు అసలుకి. ఓన్లీ ప్యూర్లీ తన కోసం ప్రొడ్యూస్ ఉన్నాయి అంతే. ఓకే. సో ప్రొడ్యూసింగ్ బాగా ఎంజాయ్ చేశారా లేకపోతే డైరెక్టర్గా ఎంజాయ్ చేశారా? చెప్పాలంటే రెండు ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఆల్మోస్ట్ మందే ప్రొడక్షన్ కాబట్టి ఇట్స్ లైక్ వెరీ పెయిన్ఫుల్. రెండు కూడా పెయిన్ఫుల్లే. బికాస్ ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో మనకు ఒక టెన్షన్, ఒక భయం, ఒక బాధ్యత అన్నీ ఉంటాయి కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక భయం బాధ్యతతో ఒక స్టూడెంట్ లాగా నేర్చుకొని చేసాం కాబట్టి ఇట్ వాజ్ నాట్ లైక్ ఎంజాయ్మెంట్ పీరియడ్ అని చెప్పలేను. బట్ కానీ అలా అని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను. అయితే ఎప్పుడు కూడా ఆ వైపు నేను ప్రయాణం చేయలేదు. ఎందుకు అంటే సో బతుకు తెరువుకి ఏం కావాలో అటు సైడ్ ప్రయాణం వెళ్ళిపోయింది అది. సో దీనంతా హాబీస్ లాగా పెట్టుకొని ఉండే.
సో చిన్నప్పటి నుంచే రాస్తుండేది. బట్ కానీ ఎప్పుడు నాకు టైం దొరకలేదు ఒక బుక్ రాయాలని. ఇప్పటికి కూడా చెప్పాలి అంటే చాలా సబ్జెక్ట్ కంటెంట్ ఉంది కానీ టైం దొరక్క కొన్ని రాయట్లేదు. అలాగే కోవిడ్ అప్పుడు నాకు టైం దొరికింది. అప్పుడు గురుయోగం అనే బుక్ రాసి కంప్లీట్ చేయడానికి నాకు ఎనఫ్ టైం దొరికింది కాబట్టి చేశాను. అండ్ కమింగ్ టు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు మనకి గురువు ఉండాలా, ఉంటే ఎలాంటి గురువు ఉండాలి, అసలు గురువుని ఎవరెవరు గురువు అంటే మనకి ప్రతి స్థాయిలో కూడా గురువులు అనేవాళ్ళు వ్యారీ అవుతూ ఉంటారు. అమ్మ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఏం నేర్పించినా వాళ్ళు మన గురువులే. సో అసలు లైఫ్లో గురువు అనేవాళ్ళు కావాలా, అసలు ఎట్లాగా అంటే ఒక యోగం ఉంటేనే మనకి మంచి గురువు దొరుకుతారు అని నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో నా ప్రయాణం ఎట్లా గురువు కోసం అన్వేషించాను అని కంపారిజన్స్తో రాశాను. అండ్ ఇది మోర్ ఆఫ్ లైఫ్ స్కిల్స్తో పాటు దాంట్లో కొంచెం స్పిరిచువాలిటీ కూడా ఉంటుంది. సో కాబట్టి అలాగా ఒక మోరల్ మెసేజ్ లాగా నేను రాయటం జరిగింది. ఓకే, సూపర్. సో మరి ఇన్ని మేనేజ్ చేస్తున్నారు ప్రతి డే మీరు, మీకు కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయని మాకు తెలుసు, అవి మేనేజ్ చేయాలి, ఈ టాలెంట్లన్నీ మేనేజ్ చేయాలి. సో వీటన్నిటిలో మరి పర్సనల్ లైఫ్కి మీరు టైం ఇవ్వగలుగుతున్నారా? మీ రెస్పాన్సిబిలిటీస్కి ఎలా మేనేజ్ చేస్తారు అసలు? యాక్చువల్గా మేబీ నువ్వు చెప్పినట్లు డెఫినెట్గా కొన్నిసార్లు కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్స్ అవుతుంది. కొన్ని మనం వర్క్ కొన్ని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సెటప్ చేసేటప్పుడు చాలా టైం మనకి స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు మేబీ డెఫినెట్గా పర్సనల్ టైం కొంచెం కిల్ అవుతుంది. కాకపోతే మేము ఏం చేస్తామంటే ఎప్పుడు టైం దొరికినప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి కిడ్స్. వర్క్ తర్వాత, అది కూడా వర్క్ తర్వాత, ఇది జెన్యున్గా చెప్తా, వాళ్ళకైనా చెప్తా, నేను ఓపెన్గానే చెప్తా. ఎందుకంటే వర్క్ ఈజ్ ఫీడింగ్ అస్. సో కాబట్టి వర్క్ తర్వాత ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫ్యామిలీకి. దాని తర్వాతే ఒకవేళ ఫ్రెండ్స్ ఆర్ నేను నా హస్బెండ్ టైం అయినా దాని తర్వాతే అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తాం. ఒక్కొక్కసారి బ్రేక్ తీసేసుకుంటాం, 2-3 డేస్ లేదా 1 వీక్ అలా బ్రేక్ తీసేసుకొని కంప్లీట్గా ఇంకా వాళ్ళతో అన్ని గేమ్స్ ఆడేస్తాము, అంత టైం స్పెండ్ చేస్తాము. వాళ్ళకి కావాల్సినంత కుక్ చేసి పెట్టేస్తాను అనమాట. మళ్ళీ ఎందుకంటే వర్క్లోకి వెళ్ళిపోయానంటే ఒక్కొక్కసారి 1 వీక్ 10 డేస్ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అవ్వకపోతే ఇదంతా వాళ్ళకి ఫిల్ చేసేస్తాను అనమాట. సో అట్లాగా అండర్స్టాండింగ్ అనమాట. వాళ్ళు చాలా అండర్స్టాండింగ్. వాళ్ళని అందుకే నేను ఫస్ట్ నుంచి డే 1 కూడా నేను ఎట్లాగా ఇండిపెండెంట్గా గ్రో అయ్యానో వాళ్ళని కూడా అదే ఇండిపెండెంట్గా గ్రో చేయటం, లెస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీజనబుల్ టైము స్పెండ్ చేసేలాగా వాళ్ళు పెట్టాం. కాబట్టి మాకు ఎప్పుడు హ్యాపీ. ఇప్పుడు మేము టైం స్పెండ్ చేస్తున్నామంటే వీఆర్ హ్యాపీ. ఇప్పుడు టైం స్పెండ్ చేయలేదంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ సాడ్. అలా ఉండము అసలు మేము. సో వీఆర్ వెరీ ప్రాక్టికల్ అనమాట. ఉన్న టైంని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత వాళ్ళ స్కూల్ వాళ్ళది, మా వర్క్ మాది. సో అట్లాగా బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు అసలు మాకు అలా ఇష్యూస్ రాలేదు. సో మీకు తగ్గట్టే మీ కిడ్స్ కూడా వెరీ అండర్స్టాండింగ్ ఉన్నారు. ఎస్, హస్బెండ్ కూడా. యా. సో మీ ఇద్దరం కలిసి పని చేస్తాం కదా. సో మేము ఎప్పుడు విడిగా ఉండం కాబట్టి మేము ఇద్దరం ఎప్పుడు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. సో వీ ఆల్వేస్ బీ టుగెదర్. అంటే 24 hours మీ ఇద్దరం కలిసే ఉంటాం. ఓకే. ఒకప్పటి నానుడి చూసుకుంటే కనుక ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు. బట్ ట్రెండింగ్ ఇప్పుడు ఏంటి అని అంటే ప్రతి సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక మగాడు ఉంటాడు అని చెప్పి, అది కూడా ఎస్పెషల్గా హస్బెండ్ అయ్యే ఉంటాడు. మీరేమంటారు దానికి సంబంధించి? అంటే ఐ డోంట్ నో ఎలా డిఫైన్ చేయాలి, ఎలా క్రెడిట్స్ ఇవ్వాలి ఎవరికైనా నాకు తెలియదు. నిజంగా ఒక అబ్బాయి విజయం వెనకాల అమ్మాయి ఉంది అనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నాకు ప్రాక్టికల్గా నాకు తెలియదు. ఒక అమ్మాయి విజయం వెనకాల అబ్బాయిలు ఎట్లా ఉంటారనేది నాకు ప్రాక్టికల్గా తెలియదు. ఐ ఫీల్ లైక్ నేను ఎట్లా అంటే యాజ్ ఐ సెడ్ ఐఎమ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ అండ్ హానెస్ట్ పర్సన్ కాబట్టి మేబీ వాయిస్ వర్సా ఉండొచ్చేమో. మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ వెనకాల ఉండొచ్చు, ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ కూడా బోత్ రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ కానీ డెఫినెట్గా ఒక పర్సన్ చేయాలి అనుకున్నప్పుడు ఐ డోంట్ థింక్ సో ఒక సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారంటే మాత్రం నేను బిలీవ్ చేయను. ఉంటే అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కానీ అసలు పర్సనల్లో విషయం ఉంటే మాత్రం ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా దే కెన్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే ఒక కుటుంబం వచ్చింది, ఒక అబ్బాయి నువ్వు ఇప్పుడు చెప్పినట్లు తను వెళ్ళి బయటికి వెళ్ళి పని చేయాలి, తను చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ వైఫ్ అన్ని చక్కబెడితేనే వాళ్ళు వెళ్ళి చేసుకోగలరు. కాబట్టి అలా దే విల్ కాంట్రిబ్యూట్ అనమాట. అలాగే ఇప్పుడు నేనున్నాను, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా హస్బెండ్ నాతో వస్తారు, నాకు ఒక ప్రొటెక్షన్, ఒక సేఫ్టీ, ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి అలా హీ కాంట్రిబ్యూట్ టు మీ. సో అది సమ్ పార్ట్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఐ డోంట్ నో వాట్ ఎక్స్టెంట్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. ఓకే. సో మీ లైఫ్లో అయితే నిజంగా హ్యూజ్గా మీకు మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది ఎక్కువగా? ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ తను నాకు సపోర్ట్ ఉంది. బట్ బిఫోర్ మ్యారేజ్ ఆల్ మై అచీవ్మెంట్స్ ఆల్ ఆర్ మై ఓన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. ఓకే, కంప్లీట్ నార్ మెన్ నార్ ఉమెన్. ఓకే.
సూపర్. అలాగే ఈ జనరేషన్లో కనుక అవకాశాలు ఎక్కువగా ఉమెన్కే ఉన్నాయి, మగవాళ్ళకి ఛాన్సెస్ అనేది అవకాశాలు తగ్గిపోతున్నాయి అని చెప్పేది మనం కొంతమంది వాదన అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మాట ఒపీనియన్ అని కూడా అనుకోవచ్చు. మీరేమంటారు దాని మీద? నిజమే అంటారు అది? యాక్చువల్గా మీకంటే చాలా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది నాకంటే. నోట్ దిస్ పాయింట్. బేసికల్గా నేను రీసెంట్గా ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు కూడా ఇంచుమించు ఇదే టాపిక్. నో, మెన్నే ఎక్కువ శాతము వర్కింగ్ ఉన్నారు. ఉమెన్ ఇప్పటికీ కూడా మీరు గనక అనలిటిక్స్ చూస్తే ఉమెన్ వర్కింగ్ పర్సెంట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ క్రాస్ 20-30% క్రాస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ మేబీ 10-15% వరకు ఇప్పుడు వచ్చారు, 20% వరకు రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు కూడా మెన్నే ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నారు. ఎందుకు అంటే ఉమెన్స్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఉమెన్ని ఇండిపెండెంట్గా వాళ్ళ ఫాదర్ చదివించి జాబ్ చేసి ఈవెన్ హస్బెండ్ కూడా అగ్రి అయ్యి జాబ్ చేస్తేనే వాళ్ళు ఆ ఫీల్డ్స్కి వెళ్ళగలుగుతారు. సో కాబట్టి ఉమెన్కి ఇప్పుడు కూడా డిపెండెన్సీ అనేది ఉంటుంది. బట్ మెన్కి అంత డిపెండెన్సీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ మెన్ దే స్టడీ, దే డూ జాబ్, వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. బట్ ఉమెన్కి పేరెంట్స్ చదివించాలి, తర్వాత హస్బెండ్ సపోర్ట్ చేయాలి. సో ఉమెన్ ఇప్పటికీ కూడా ఒక డిపెండెన్స్ మోడ్లోనే ఉన్నారనేది మాత్రం నేను బిలీవ్ చేస్తాను. ఓకే, మరి ఫర్దర్గా ఫ్యూచర్లో ఉమెన్ వర్కింగ్ పర్సంటేజ్ పెరిగితే కనుక, అంటే మెన్కి ఈక్వల్గా 50-50% మనం అవగాహన తీసుకురాగలిగితే గనక ఉమెన్ కూడా మెన్ అంత ఫ్రీడమ్గా ప్రొటెక్టివ్గా ఫీల్ కాకుండా, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒకరు కావాలి అని కాకుండా సేమ్ మెన్ లాగానే ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతారని అనుకుంటున్నారా? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఉమెన్ సేఫ్టీ ప్రొటెక్షన్కి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే ఐ డోంట్ నో, దట్స్ నేచర్. అదొకటే ఇప్పుడు ఇబ్బందికరమైన విషయం. బట్ అంటే అన్ని రకాలుగా అడుగుతున్నాను, సేఫ్టీ, నాట్ ఓన్లీ సేఫ్టీ, అన్ని రకాలుగా. ఇప్పుడు మనం నిజంగా మాట్లాడుకుంటే కనుక ఉమెన్ జాబ్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మెన్ మీద డిపెండ్ అయ్యే ఉంటారు. లైక్ డ్రాప్ చేయడానికో లేకపోతే ఎక్కడికన్నా తోడు తీసుకెళ్ళడానికో మీరు అన్నట్టు. అలా కాకుండా కంప్లీట్ ఒక కంపెనీలో 50% ఉమెన్ 50% మేల్ ఉంటే కనుక అలాంటివి ఏం లేకుండా వాళ్ళు కూడా కంప్లీట్ డిపెండెంట్ కాకుండా ఉండగలుగుతారా? మేబీ. బట్ నేనైతే కనుక పాపం అబ్బాయిలు మాత్రం ఎన్నాళ్ళు కష్టపడాలి, వాళ్ళని కూడా కొంచెం బ్రేక్ తీసుకొని అమ్మాయిలతో కూడా పని చేయించమని చెప్తుంటాను. ఏంటి తరతరాల నుంచి అబ్బాయిలే పని చేయాలి, అబ్బాయిలే పోషించాలి, అబ్బాయిలే చేయాలని అవసరం ఉంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను నేనైతే. ఫ్యాన్స్ అయిపోతారు మీకు. అట్లేం కాదు, అంటే ఇట్స్ లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా. ఎందుకు అబ్బాయి యాక్చువల్గా మనం అలాంటి సొసైటీ నుంచి బయటికి రావాలి. అబ్బాయి అంటేనే పని చేయాలి, అబ్బాయి ఇంట్లో ఉంటే దాని ఒక తక్కువ తనంగా చూసేదనే తప్పు. ఎవరి కాళ్ళు ఇండివిజువల్ చాయిస్ అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నాం అనుకోరా, ఒకవేళ కనుక నా ఫాదర్ ఫుల్ సపోర్ట్ నాకు ఉంటే నేను బయటకు వచ్చి ఉద్యోగం చేసేదాన్ని కాదు. నేను అసలుకి అంటే ఇప్పుడు చేస్తున్నానంటే సర్వైవల్ కోసం ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను జాబ్. లేదు అంటే నాకేదో ప్యాషన్ కాదు, జెన్యున్గా మాట్లాడతాను నేను, నాకు ప్యాషన్ కాదు, పని చేయాలి అబ్బాయిలతో అస్సలు లేదు. నువ్వు నన్ను ఎప్పటికైనా నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చి వదిలేస్తే ఐ వాంటెడ్ టు బి హోమ్ మేకర్. నాకు తెలిసి హోమ్ మేకర్గా ఉండే అంత హ్యాపీనెస్ నేనైతే వర్క్లో చూడలేదు. ఉమెన్ అది ఇన్బిల్టే ఉంటుంది కావచ్చు అందులో. నన్ను అడిగితే హ్యాపీగా మార్నింగ్ లేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసుకొని హస్బెండ్ని వర్క్ పంపించేసి ఏ టెంపుల్స్కో సోషల్ సర్వీస్కో వెళ్ళి లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక యాక్చువల్గా. బట్ దాట్ ఈజ్ నా విష్ అయినా కూడా ఐ హ్యాడ్ టు వర్క్ బికాస్ ఆఫ్ ద సర్వైవల్. సో సర్వైవల్ కోసం నేను వర్క్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఇంకా ఆనందం వెతుక్కుంటాం, మనం ఏం చేస్తే అందులో ఆనందం వెతుక్కుంటాం కాబట్టి. సో నేనేమంటాను అంటే అమ్మాయిలకి ఏదన్నా ఒక ప్యాషన్ ఉండి లేదా నెసెసిటీ ఉంటేనే జాబ్ చేయమని చెప్తాను తప్ప అబ్బాయిలకి పోటీ పడి జాబ్ చేయాలి లేదా అమ్మాయిలు జాబ్ చేయాలి అనేది అయితే ఐ డోంట్ థింక్ సో ఒక టాపిక్ లాగైతే నేను చూడను. బట్ కానీ మీరు అన్నట్లు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో గౌరవంగా చేసుకుంటే ఎప్పటికైనా మంచిదే, తప్పేం లేదు కదా. అంతే, నిజమే. సో కాబట్టి బట్ యాజ్ యూ సెడ్ ఆ సేఫ్టీ సొసైటీ అనేది ఇట్ మ్యాటర్స్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, సో మీరు ఇన్ని చేశారు కదా, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, అటు ఆథర్, లిరిక్ రైటర్, ఇన్ని ఉన్నాయి, చెప్పడానికి నాకే ఆయాసం వస్తుంది. సో ఇన్ని ఉన్నాయి, ఇందులో మొత్తంలో మీరు ఏది ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్ చూపించి బాగా ఎంజాయ్ చేస్తారు, ఏది పర్టికులర్గా ఒకటి చెప్పండి. ప్రతి పని చేస్తా. ఇఫ్ ఐ క్లీన్ మై బాత్రూమ్ ఇన్ మై హోమ్ ఐ ఎంజాయ్ ఎట్ ద సేమ్ పేస్. నేను ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఎంజాయ్ ఎలా చేస్తానో ఆ వంట చేసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తాను.
అట్లాగే ఏ పని చేసినా అంతే ఏం చేస్తా. ఒక పని చేశానంటే 100% నన్ను నేను ఇచ్చుకొని చేస్తాను. అసలు ఇది నేను ఇష్టపడకుండా చేశాను అనేది అసలు ఛాన్సే ఉండదు. అంటే ఏ వర్క్ చేసినా మీరు 100% ఎఫర్ట్ పెడతారు. ఎంజాయ్ చేసుకుంటూనే చేస్తాను. ఓకే, సూపర్. కానీ ఇలాంటి బాత్రూమ్ క్లీనింగ్ కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తామనేది నేను ఇప్పటిదాకా విన్నాను ఆన్సర్ ఇది. పనే కదా, పని is పని. సో వీ షుడ్ సీ పని, వర్క్ ఈజ్ వర్షిప్ అని నేను బిలీవ్ చేస్తాను. సో అప్పుడు పనిలోనే నేను అన్నిటినీ చూసుకుంటాను. అంటే దానికి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మీరేంటో అర్థమైంది మాకు. సూపర్. అండ్ చాలా సిచ్యువేషన్స్లో మేము విన్నాము, చాలా సందర్భాల్లో కూడా మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సనాతన ధర్మంలో మహిళలకున్న విలువ ఏంటి అంటారు? అంటే బేసికల్గా మనం ధర్మం ఎప్పుడైతే మన పురాణాలు తీస్తామో మన దేవతలు ఉన్నారు కదా, సో దేవతల గురించి చాలా ప్రాధాన్యత, కానీ ఆ శక్తి రూపాలు ఎట్లా వచ్చినాయి, ఎలాగ రాక్షసులను చంపారు, ఎట్లాగా పురాణాల్లో వచ్చినాయో ధర్మాల్లో ఎప్పుడైనా కూడా ఎప్పుడు కూడా స్పెషల్ ప్లేసే ఉంది. ఎక్కడ చూసినా కూడా అమ్మాయిల్ని అద్భుతంగా వర్ణించే రాశారు తప్ప ఎక్కడ కూడా తక్కువ చేసి రాయలేదు. సో ఇట్ ఈస్ ద పీపుల్ ఎలా చూస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్కడా కూడా అమ్మాయిల్ని దేవతల్లాగానే వర్ణించారు. సో ధర్మానికి వచ్చేసరికి ఎగైన్ ధర్మంలో కూడా జెండర్ డిఫరెన్స్ ఉండదు. ధర్మం ఎవరికైనా ఒకటే, అబ్బాయి అయినా తప్పు చేయకూడదు, అమ్మాయి అయినా తప్పు చేయకూడదు. సో నేనేం బిలీవ్ చేస్తాను అంటే, లేదా నేను నేర్చుకున్న దాని నుంచి ఏం బిలీవ్ చేస్తాను అంటే, ఇంటెన్షనల్గా నువ్వు ఎవరిని మోసం చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్. ఇంకా అది ఇది అని 100 పాటించాల్సిన అవసరం లేదు. ఇంటెన్షనల్గా నువ్వు ఎవరిని హామ్ చేయొద్దు అంతే, అదే పెద్ద సబ్జెక్టు. నువ్వు ఇంటెన్షనల్గా హామ్ చేయకూడదు అనుకుంటే ఇంత పెద్ద వచ్చేస్తుంది. సో అది చాలా కష్టమైన పని. అలా చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. ఎప్పుడైతే ఇంటెన్షనల్గా హామ్ చేస్తున్నావో తెలిసి, దట్ కమ్స్ అండర్ కర్మ. ఓకే. సో కాబట్టి ధర్మంలో ఎప్పుడైతే ధర్మం, సనాతన ధర్మం కానీ మన పురాణాలు తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఫీమేల్స్ని అద్భుతంగా వర్ణించారు, అద్భుతమైన ప్లేస్ ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా తక్కువగా చేసి మాట్లాడలేదు. కాకపోతే ఎట్లా ఉంటుందంటే, నిజం చెప్పాలి అంటే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకి అమ్మాయిలే తక్కువ చేసి ఎక్కువ మాట్లాడతారు. అవును, వాస్తవానికి నిజమే. సో ఎనీవే, నువ్వు చెప్పావు కదా మహిళా దినోత్సవం రోజు మనం ఓన్లీ పొగడాలన్నావు కాబట్టి నేను ఆ టాపిక్ ఎత్తట్లేదు. తప్పదు, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అడిగే క్వశ్చన్కి మీరు ముందుగా నన్ను ఏం అనకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనం మూవీ ఫీల్డ్లో కనుక చూసుకున్న, రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్న చాలామంది ఆ రంగాల నుంచి రాజకీయాల్లోకి మలుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ కొద్ది అని చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. సో మరి మీరు ఒక ఫీల్డ్లో ఉంటేనే వాళ్ళు వెళ్తున్నారు, మరి మీరు 2 ఫీల్డ్లో ఉన్నారు. మరి మీరు వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే ఏంటి సంగతి, అలా తెలుసుకోవాలని కొంచెం కుతూహలంగా ఉంది. ఇంతవరకు ఎవరు నన్ను అడగని ప్రశ్న ఇది. అమ్మయ్యా, నేను గుర్తుండిపోతాను ఇంకా. యాక్చువల్గా ఆ రంగంలోకి వెళ్ళి ఈ రంగంలోకి వెళ్ళాలా లేదా ఇట్లాంటి ఎప్పుడు నాకు చెప్పా కదా, నాకేం ప్లానింగ్ ఉండదు. ఐ జస్ట్ గో విత్ ఫ్లో అనమాట. ఇప్పుడు సపోజ్గా నీ జాబ్ చేయమన్నావు అనుకో, నాకు నచ్చితే చేసేస్తా. ఇఫ్ ఐ గెట్ టైమ్, దట్ ఈస్ వాట్ ఐ యామ్. ప్లీజ్ ఇలాంటి మాత్రం వేయకండి మీరు, ప్లీజ్ మా పొట్ట కొట్టకండి. ఎగ్జాంపుల్ అనమాట. సో అట్లాగే ఒకవేళ ఇఫ్ టైమ్ కమ్స్, ఆ ఫీల్డ్ నన్ను వెల్కమ్ చేస్తే ఐ గో. ఐ డోంట్ ప్లాన్. నేను రేపటి గురించే ప్లాన్ చేయను రా. ఓకే. సో ఇంకా టూ మచ్ ఫ్యూచర్ గురించి అయితే అస్సలు ప్లాన్ చేయను. ఓకే. 8 hours 9 hours వర్కే మాకు అటు ఇటు అంటేనే అమ్మా అనిపిస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి అలా నైట్ అయితే ఇంకా వెళ్ళగానే ఇక్కడ పడిపోయి పడుకుందామా ఇంకా అనిపిస్తుంది. సో మీరు యాక్చువల్గా ఒక డేలో ఇన్ని మేనేజ్ చేయడానికి ఎన్ని గంటలు పనిచేస్తారు 24 hours-లో? క్రిటికలే ప్రశ్నే. 6 hours 1 hour, ఒక 7-8 hours వేస్ట్ చేస్తానేమో, మిగతాదంతా పని చేస్తాను. వేస్ట్ చేస్తారా? అండ్ ఫర్ స్లీపింగ్, గెట్టింగ్ రెడీ, ఫర్ దీస్ థింగ్స్. జనరల్గా మేము పడుకోవడం 8 గంటలు పడుకుంటాము. మీరు 7-8 hours-లో స్లీపింగ్ అయిపోతుంది, మీ పనులన్నీ అయిపోతాయి, ఇంకా మీరు వర్క్కి వెళ్ళిపోతారు. సమ్ టైమ్స్ ఐ వర్క్ 20 hours. 20 hours? అవును. అంటే మీకు అలసట ఇదేం రాదా? అసలు రాదు. ఏమనిపిదా? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో బాడీకి చెప్పేది అంతా కూడా హియర్, అది సైన్సే కదా. అంతే. ఎవ్రీథింగ్ మైండ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఫీడింగ్ ప్రాపర్గా ఉంటుందో అసలు బాడీతో అసలు నీకు అవసరమే లేదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ టెల్స్, ఎలాగా హరిత ఐఎమ్ టైర్డ్, స్లీప్ అని చెప్తుంది నా బాడీ. అప్పుడు స్లీప్ వేసేస్తా, ఫోన్ పక్కన పడేసి. అంతే. సూపర్. మరి ఫుడ్ కూడా ఈ 20 hours వర్క్ తగ్గట్టు మీరు మేనేజ్ చేసుకుంటారా? 5 minutes-లో తింటా నేను. 5 minutes అంతే. ఒక చపాతి తిన్నప్పుడు తింటే ఒక చపాతి, ఒక దోశ. సో 5 minutes ఈజ్ మోర్ ఎనఫ్. మనకేమో గంటకి ఆకలిస్తుంది, గంటకి మన బొజ్జ రన్ అవుతూనే ఉండాలి. అది ఆవిడ ఒక చపాతీ తింటారట, 3-4 గంటల దాకా మళ్ళీ ఏం తినారట.
మీలాగా ఉండడం కష్టం, నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, మీలాగా ఉండడం చాలా కష్టం. నాకు ఏదో ఒకటి పడుతూనే ఉండాలి కడుపులో, అయితేనే ఇక్కడి నుంచి మాటలు వస్తాయి, లేకపోతే రాదు. అట్లేం లేదు. ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దాన్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. అంటే మంచి ఫుడ్ తిన్నామనేది ఇంపార్టెంట్ తప్ప ఎంత ఫుడ్ తిన్నామనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో నేను మంచి ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే నా స్టమక్ చెత్త కుప్ప కాదు అని నేను బలంగా నమ్ముతా. అందుకే నేను అట్లాంటి ఫుడ్ నా పొట్లో వేయను, మంచి ఫుడ్ తింటా. ఓకే, సూపర్. సో ఫైనల్గా ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తూ వాళ్ళు కూడా మీలాగా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇన్స్పైరింగ్గా ఉండాలి అని అనుకునే ఉమెన్కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? బేసికల్గా ఎవరిలాగా ఎవరు ఉండొద్దు, ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉండాలి. నో కంపారిజన్స్. నాట్ జెండర్ కంపారిజన్ వద్దు, వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. ఇన్స్పిరేషన్ తీసుకుంటే తప్పలేదు, కానీ కంపారిజన్స్ వద్దు. మనకి ఎట్లా నస్తే అట్లా బతకాలా. ఇదే చేయాలి అదే చేయాలని లైఫ్లో ఏం లేదు. ఏం చేయాలనిపిస్తే అది చేయాలి, అది ఎథికల్గా చేయాలి. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్, మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని ఫాలో అవుతామో, లైక్ నేను హిందూలో ఉన్నాను కాబట్టి మనం ధర్మం అంటున్నాం. ఎవ్రీ రిలీజన్కి వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే వాటిని రెస్పెక్ట్ చేసి వాటిని ఫాలో అయ్యి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలనిపిస్తే అది చేయటమే. ఎప్పుడైతే సరే, ఎందుకు చెప్తున్నానంటే ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్గా నేను కర్మని నమ్ముతాను. ఇది డెఫినెట్లీగా ఉంటుందని అయితే నమ్ముతా. నేచర్ ఈజ్ దేర్ కాబట్టి మనం గ్రో అవ్వటానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకున్న టాలెంట్లో మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బతికామా లేదా అనేది ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా అది చేయండి ఇది చేయండి అని అయితే నేను చెప్పను. వీలైతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తను చెప్పినట్టు మనం కష్టపడి పరిగెత్తి చేయాల్సిన లేదు. ఎందుకంటే టుడే ఐఎమ్ లైక్, నేను ఇలా ఉన్నాను అంటే అది నా చాయిస్ కాదు, అది లైఫ్ చాయిస్ కాబట్టి ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో మీకు కనుక చాయిస్ ఉంటే మాత్రం లైఫ్ ఎంజాయ్ చేయండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి ప్రపంచంలో, చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో నో ఫార్మాలిటీస్, అంటే ఒక వయసు వచ్చాక పెళ్లి చేసేసుకోవాలి, ఒక వయసులో పిల్లలు కనాలి. డోంట్ కీప్ ఎనీ ఫార్మాలిటీస్. హ్యాపీగా పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. చక్కగా ఒకళ్ళ లవర్ ఉంటే లవర్తో మంచిగా హ్యాపీగా ఉండండి. పెళ్ళైతే హస్బెండ్ని బాగా చూసుకోండి. ఇది ఓకే, ఇందాకది నాకైతే సంబంధం లేదండి, ముందే చెప్తున్నాను. సో కాబట్టి ఏం చేయాలనిపిస్తే అది చేయండి. నో కంపారిజన్, అంతే. అండ్ నో రిగ్రెట్స్. స్టాప్ ఫైటింగ్. సో ఈగో లైన్స్ని పక్కన పెట్టేసి ఉన్న రిలేషన్లో హ్యాపీగా ఉండండి. సో అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, అమ్మాయిలు అంటే సెన్సిటివ్గా ఉండొద్దు, బీ స్ట్రాంగ్, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి. నాకు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా అదే టాపిక్. ఒక చిన్న సిచ్యువేషన్తో లైఫ్ని రూల్ చేసుకోవద్దు. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ లైఫ్ కాబట్టి సెన్సిటివ్గా ఉండొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. మోర్ దాన్ ఎనీథింగ్, ఇప్పుడు అబ్బాయిలతో మనం కంపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అది కంపేర్ చేసుకోండి. మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకోండి, అంతే. అయినందుకు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మిమ్మల్ని చూసినాక ఇంకొంచెం ఎక్కువ అర్థమైంది మాకు. నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన టైంని. ఎందుకంటే మేబీ ఈ 1/2 అవర్ to 1 అవర్ టైంలో మీకు ఇంకా చాలా పనులు ఉండుంటాయి. అయ్యో, నాకు అదే మైండ్లో ఉండదు. అదే చెప్పా, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నంత సేపు ఇంకా నాకు వేరే ప్రపంచం ఉండదు. అట్లీస్ట్ నేను నెక్స్ట్ డే నుంచి అయినా రేపటి నుంచి అయినా మీలాగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది చాలా అనుకుంటాం కరెక్టే, అలా మీడియా ఆల్రెడీ. యా. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన టైంని మాకు ఇచ్చినందుకు. మీరు ఇంతే సక్సెస్ఫుల్గా మిగతా లైఫ్ని కూడా హ్యాపీగా లీడ్ చేయాలి, పీస్ఫుల్గా లీడ్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. యా, థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.